ఓల్డ్ సిటీలో ప్రతి గల్లీని అభివృద్ధి చేస్తాం డబ్బులు పట్టుకొస్తాం, రైతు బంధు వేస్తాం, రైతు భరోసా వేస్తాం. ఓ శ్రీ రేపురా ఈ టైపు ఉన్నాయి కథ. ఒకనాడు 1990లో మన ఇళ్లలోకి దయ్యాలు వస్తానాయని ఏదో శేషు పంపిల్ని అనేవాడో ప్రతి ఇంటి మీద ఊర్లల్లో గుర్తుందా, ప్రతి ఇంటి మీద ఊర్లల్లో ఓ శ్రీ రేపురా అని రాసేది. ఇప్పుడు అభివృద్ధి చేస్తాం, రేపు చేస్తాం, ఎల్లుండి చేస్తాం, ఇంకా 3 నెలల తర్వాత చేస్తాం. ఇట్లా రోజులు గడిచిపోతూనే ఉంటాయి, అవి అట్లనే ఉంటాయి. ఓ శ్రీ రేపురా టైపు ఉంటుంది ఇక అభివృద్ధి అంతా. ఇక ఓ శ్రీ రేపురా అంటే దయ్యాలంటే ఆడోళ్ళ లెక్కనే, ఆడోళ్ళు మాత్రమే దయ్యాలు అవుతారని అర్థం. అట్లా ఓ శ్రీ రేపురా అన్నట్టున్నది కథ అంతా. ఓపెనింగ్లకు మాత్రం డోకా లేదు. ఓపెనింగ్లకు పోతాండు, దావతులకు పోతాండు మన ముఖ్యమంత్రి గారు, దావతులల్లో తినేస్తాండు, రిబ్బన్ కటింగ్లు చేస్తాండు, ఫోటోలకు పోజ్ ఇస్తాండు. ఇక్కడనే అయిపోతాను. ఇక హైదరాబాద్ ప్రతిష్టను మరింత పెంచుతాం. నువ్వు పెంచవలసిన అవసరం ఏం లేదయ్యా. నువ్వు పుట్టక ముందే హైదరాబాద్కు ప్రపంచ ఘనత ఉన్నది. రేవంత్ రెడ్డి వచ్చి ఇప్పుడు నువ్వు భుజాల మీద ఎత్తుకొని ఈ ఘనతను పెంచుతామంటే కొత్తగా నువ్వు పెంచేది ఏం లేదు. ఉన్నదాన్ని కాపాడు, ఉన్న ఇజ్జతిని కాపాడితే సరిపోతుంది. మోడీ దగ్గరికి పోతే గుజరాత్ మోడల్ అంటే తెలంగాణ జద్దిత్తి. గుజరాత్ మోడల్ అంటే ఏంటి చెప్పు నాకు. ఆవు మూత్రం తాగడం గుజరాత్ మోడలా? కారబ్బుని అమ్ముకోవడానికి గుజరాత్ నుండి తెలంగాణకు రావడం గుజరాత్ మోడలా? జై శ్రీరామ్ అని మనుషులను హత్య చేయడం గుజరాత్ మోడలా? ఇవేనా గుజరాత్ మోడళ్ళు? గుజరాత్ నుండి తెలంగాణకు బతకచ్చినోడు ఉన్నాడు, కానీ తెలంగాణ నుండి గుజరాత్ బతకపోయిన ఉన్నాడు ఎవడన్నా? ఈ మన గోషామాల్ కావచ్చు, లేకపోతే కోటి కావచ్చు, దిల్సుఖ్ నగర్ కావచ్చు, ఇక్కడ మన సికింద్రాబాద్ కావచ్చు, పారడైజ్ కావచ్చు, ఎంతమంది మార్వాడీలు, ఎంతమంది గుజరాత్ వాళ్ళు వచ్చి ఇక్కడ బంగారం షాపులు పెట్టే, ఆఖరికి గప్షుపులు కూడా పెట్టే. మన మొక్కజొన్న కంకులు ఎవడన్నా అక్కడ గుజరాత్లో కాల్చి అమ్మేటోడు కనబడతాడా? మరి ఏది గుజరాత్ మోడల్ చెప్పు జరిగా? వాడే దేశం అంతా బతకపోతాడు గుజరాత్. మరి గుజరాత్ మోడల్ అని నమ్మించే. తెలంగాణ మోడల్ కంటే గుజరాత్ మోడల్ గొప్పదా? రైతు బంధు ఎవడన్నా ఇచ్చిండా దేశంలో? ఉచిత కరెంట్ ఎవడన్నా ఇచ్చిండా దేశంలో? ఎరువులు ఇచ్చిండా ఎవడన్నా దేశంలో? దళిత బంధు ఇచ్చిండా ఎవడన్నా దేశంలో? అన్ని మతాలను సమానంగా చూసిండా ఎవడన్నా ముఖ్యమంత్రి దేశంలో? ఇవి తెలంగాణ మోడల్ అంటే. కథం నవ్వెటోళ్ళ దగ్గర ఎల్లెలకలా పడ్డట్టు మోడీ దగ్గర పోయి మా బడే బాయ్ సహకరిస్తే గుజరాత్ మోడల్ చేస్తా, నేను కూడా ఇక్కడ అందరికి ఆవుచ్చదా అయిపిస్తా, నేను కూడా ఇక్కడ జై శ్రీరాములని నరికిపిస్తా అంటానుగా. మానవ బాంబులు తయారుగారని అది. అయ్యా ఇక నీకు జ్ఞానం లేదని తెలిసిపోయింది మాకు, నువ్వు అక్కడ రావని కూడా తెలిసిపోయింది మాకు, మా ప్రజలకు. నీ ఉన్మాదపు మాటలేందో, నీ 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 దురుసు మాటలేందో, నీ నోటి దూలేందో తెలంగాణ ప్రజలందరికీ తెలిసిపోయింది. ఇంకేమంటాడు? ఓల్డ్ సిటీ అంటే పాత బస్తీ కాదు, ఇదే ఒరిజినల్ హైదరాబాద్ సిటీ. మాకు తెలియదేమో ఇక. హైదరాబాద్ సిటీ అంటే పాత బస్తీ అంటే ఓల్డ్ సిటీ, అదే ఒరిజినల్ హైదరాబాద్ అని మాకు తెలియదేమో ఇక. హైదరాబాద్లో ముస్లిం వాతావరణం ఉంటుంది, హైదరాబాద్ సైడ్ అంటే పాత బస్తీ సైడ్. సికింద్రాబాద్ సైడ్ ఏమో క్రిస్టియన్ వాతావరణం ఉంటుంది. ఈ మధ్యలో ఉన్న ప్రాంతాల్లోనేమో హిందూ వాతావరణం ఉంటుంది. ఇట్లా విభిన్నమైన జాతులు ఇట్లా కలిసిపోయి బతుకుతా అంటే ఓడేమో బీజేపీ ఓడు, ఓడేమో ఢిల్లీ ఓడు, ఓడేమో మానవ బాంబులు కావాలంటాడు, ఓడేమో మత శిచ్చు పెడతాడు. ఇదా తెలంగాణకు కావాల్సింది? అన్ని జాతులు కలిసి ఒక్కటిగా బతకడం కాదు హైదరాబాద్ సంస్కృతి. ఎప్పుడైనా ఇక్కడ మత విద్వేషాలు ఉన్నాయా, మత కల్లాలు ఉన్నాయా? ఆలోచించుకోవాలి. ఇక ఇదంతా ఇక ఏమున్నది? ఇక ఏం పాడుబడి ఉండదు, ఇక్కడ ఏముండదు. మూసి సుందరీకరణ కోసం రివర్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తారట. పాత బస్తీలో మెట్రో రైల్ ప్రాజెక్ట్ పనులు శంకుస్థాపన. ఆల్రెడీ అటు మెట్రో ఉన్నది, మెట్రో లైన్ అటు తీసింది, కానీ కొన్ని కారణాల వల్ల అది మధ్యలో ఆగింది. దానికి ఇప్పుడు అసౌద్దీన్ గారిని ముందు తీసుకొచ్చి పెట్టి, ఈయనే కొత్తగా అటు లేదు అసలు రూటు, పాత బస్తీ సైడ్ రూట్ లేదు, కానీ ఈయన కొత్తగా పోయి ఒక గడ్డ పార తీసుకపోయి ఆ కందకాలు దవ్వి లేని ఓ రూట్ ఎత్తానా అని చెప్పి నమ్మబలికే ప్రయత్నం చేస్తాను. కాదు, ఆల్రెడీ మ్యాప్లో ఉన్నది, మెట్రో లైన్ దారిలో పాత బస్తీ ఉన్నది. కాకపోతే కొంత సెన్సిటివ్ ప్లేస్ కావచ్చు, అక్కడ ప్రజలకు ఇంకా
ఆ విద్య అందలేదు కాబట్టి వాళ్ళు ఇంకా కొంత దురుసుగానే ఉన్నారు కాబట్టి మెల్లగా వాళ్ళని ఒక రేవుకు తెచ్చి తర్వాత అటు లైన్ వేయాలని అనుకున్నారు. ఇప్పుడు నువ్వు వచ్చినాక అది ముందర పడుతుంది అంతే. దీంట్లో పెద్దగా మార్పు ఏం లేదు, ఆల్రెడీ ఉన్న లైనే అది. ఇది పక్కన పెడితే అయిపోయా 2 వార్తలతోనే సరిపెట్టాడు పాపం.